ఇక కరీంనగర్ జిల్లా రామగుండంలో నకిలీ విత్తనాలు తీసుకెళ్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీకి సరఫరా చేస్తున్నారు. ఉల్లిగడ్డల లోడ్లో నకిలీ విత్తనాలు తీసుకెళ్తూ దొరికిపోయారు. సుబ్బారావు అనే వ్యక్తి దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 16,50,000 రూపాయల విలువ చేసే 5.5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నకిలీ విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫస్ట్ పైన వేసి ఈ నకిలీ విత్తనాల బ్యాగులని కింద వేసి దాన్ని ఉల్లిగడ్డల బ్యాగ్ లోడ్గా నవీపజేస్తూ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నానికి ఇన్ఫర్మేషన్ చేసింది. మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి ప్లేస్ రమేష్ బతుకమ్మ వాగు దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 5.5 క్వింటాల నకిలీ విత్తనాలు మొత్తం సంచులలో ఉల్లిగడ్డ బ్యాగ్ల కింద ఉండడం, దాని తర్వాత వాటిని తీసి చూసి అవి నకిలీ విత్తనాలు, అవి ల్యాబ్ టెస్ట్ కూడా పంపిస్తున్నాం.